ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు వరుసగా మహారాష్ట్రకి పిలిపిస్తున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి తిరగమంటున్నారు. తెలుగు వాళ్ళు ఉండేటటువంటి ప్లేసులు పూణేకి వెళ్ళినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి అక్కడ ఘన స్వాగతం లభించింది. మహారాష్ట్ర మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో మాధవ్ పాల్గొబోతున్నారు. తెలుగు ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో ర్యాలీలు జరగబోతున్నాయి, బహిరంగ సభలు జరగబోతున్నాయి. వాటిట్లో మాధవ్ అటెండ్ కాబోతున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో కలిసి మాధవ్ ఎన్నికల ప్రచారంలో కొన్ని చోట్ల రోడ్ షోలు కూడా చేస్తారన్నటువంటి విషయం చెప్తున్నారు. టోటల్గా ఒక ఇష్యూస్ అయితే 1 by 1 రైజ్ అవుతున్నది. మహారాష్ట్రలో గేట్కి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచేశారు. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే కలిసిపోవడం వల్ల తలెత్తినటువంటి పరిణామాలు, అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ బ్యాచ్ అజిత్ పవార్ కలిసిపోవడం వలన తలెత్తినటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా కీలకమైంది. ప్రతి ఒక్కళ్ళ ఓట్లని సీరియస్గా దృష్టిలో పెట్టుకుంటున్నారు. అందుకనినే ముంబాయి, పూణే లాంటి చోట్ల కీలకం కాబట్టినే మనోళ్ళని పిలిపిస్తున్నారు అన్నమాట.